అందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, అట్లాగే ఈ 5 సంవత్సరాల నుంచి జరిగిన అభివృద్ధి గురించి హేళనగా మాట్లాడటం జరిగింది. నేను ఒక సామాన్యురాల్లాగా మాట్లాడుతున్నాను అని చెప్పి ఆవిడ అంటూ ఉన్నారు. మీరు సామాన్యురాల్లాగా మాట్లాడలేదండి, మీరు ఒక కరుడుగట్టిన క్రిమినల్ చెల్లెలు లాగానే మాట్లాడారు. 40 సంవత్సరాల విశ్వసనీయత ఉన్న చంద్రబాబు నాయుడు గారిని, 68 ఏళ్ల వయసు ఉన్న చంద్రబాబు నాయుడు గారిని గాడిదలు కాస్తున్నారా అని చెప్పి అవహేళనగా మాట్లాడిన దానికి షర్మిల గారు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే అని ఈ సందర్భంగా మేము వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసలు యలహంకలో ఉన్న బెంగళూరులో యలహంక బిల్డింగ్ 500 గదులున్న బిల్డింగ్లో పిల్లలకి చదువు చెప్పుకుంటా కాలక్షేపం చేసే మీరు ఈరోజు ఆంధ్ర రాజకీయాల గురించి మీకెందుకు? మీకేంటి అవసరం? మీ జగనన్న నీకు ఎంత ప్యాకేజ్ ఇచ్చారో చెప్పాలి. మీ ఖర్చులకి, మీ ఇంటి ఖర్చులకి, మీ సొంత ఖర్చులకి ఎంత ప్యాకేజ్ ఇస్తే మీరు ఇక్కడికి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారో అందరికీ తెలియాలి. ఎందుకంటే ఇంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు బయ్యారం గనులు 1.5 ఎకరాలు మీకు ప్యాకేజ్ కింద, కట్నం కింద ఇచ్చారనే విషయం అందరికీ కూడా తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి. ఇప్పుడు ఏ ప్యాకేజ్ కోసం ఎంత ప్యాకేజ్ ఇస్తే మీరు ఇక్కడికి వచ్చారో చెప్పాలి. మాట్లాడితే ఆవిడ అమరావతిలో ఏమీ జరగలేదు అని చెప్పి ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. అమరావతిలో యూనివర్సిటీలు నడుస్తున్న విషయం ఆవిడకి తెలియదు. 60% పనులు పూర్తయినాయి అనే విషయం ఆవిడకి తెలియదు. మీరు మీ కళ్ళకి కనపడకపోతే నేను మిమ్మల్ని తీసుకెళ్తా. మీరు కారులో వస్తానంటే కారు అరేంజ్ చేస్తా, బస్సులో వస్తానంటే బస్సు కూడా అరేంజ్ చేస్తా. లేదు అమరావతి వరకు నేను చాపర్లోనే తిరుగుతాను అంటే నా సొంత ఖర్చులతో చాపర్ని కూడా ఏర్పాటు చేసి పైనుంచి మీరు చూద్దరు కానీ, హెలికాప్టర్ నుంచి. కానీ మీ కళ్ళు చూడటానికి సిద్ధంగా ఉన్నాయా లేదా అనే విషయం కూడా మీరే తేల్చుకోండి. ఈరోజు ఏ అభివృద్ధి జరగకపోతే మీ అన్న 2.5 ఎకరాల్లో 100 గదులు ఇల్లు 100 కోట్లు పెట్టి ఎందుకు కట్టుకుంటాడు? ఆ మాత్రం విచక్షణ కూడా మీకు ఎందుకు లేదు? తర్వాత పరిశ్రమల గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు. కియా మోటార్స్ మీ కళ్ళకు కనపడలేదా? అశోక్ లీలాండ్ మీ కళ్ళకు కనపడతలేదా? ఫాక్సాన్ లాంటి సెల్ కంపెనీలు మీ కళ్ళకి కనపడలేదా? ఏషియన్ పెయింట్స్ మీ కళ్ళకి కనపడలేదా? ఇక్కడ మీరు మంగళగిరి వచ్చారు కదా, మంగళగిరిలో ఇప్పటికే లోకేష్ గారు 40 ఐటీ సంస్థలను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ 40 ఐటీ సంస్థల్లో మంగళగిరికి సంబంధించిన ఓటర్స్కి 4,000 మందికి ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నారు. తెలుసుకొని మీరు మాట్లాడితే బాగుంటుంది. మీ టైంలో లాగా వోక్స్ వ్యాగన్ చేయలేదు. పరిశ్రమలు రాకుండా డబ్బులకి, లంచాలకి కక్కుర్తి పడి మరి మీ నాన్నగారి టైంలో ఆ కమిషన్లు ఇవ్వలేక, ఆ లంచాలు ఇవ్వలేక పరిశ్రమలు, ఇక్కడికి రావాల్సిన పరిశ్రమలు కూడా వేరే తమిళనాడుకి అటువైపుకి మరలి వెళ్ళిపోయినాయి. తర్వాత రైతుల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. అమ్మా షర్మిల గారు, మీ హయాంలో రైతులు బాగుండి ఉండుంటే 14,000 మంది ఎందుకు చనిపోయారు?
ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు 14,000 మంది? ఎందుకు పవర్ హాలిడే ప్రకటించారు? ఎందుకు క్రాప్ హాలిడే ప్రకటించారు? ఒక లాఠీ దెబ్బ తింటే ఒకటి కాదండి, 2 లాఠీ దెబ్బలు తింటే ఒక ఎరువుల బస్తా ఫ్రీ అని స్కీముల్ని ఎందుకు ప్రకటించారు? ఈరోజు 24,000 కోట్ల రూపాయలు రుణమాఫీ రైతులకి చంద్రబాబు నాయుడు గారు చేశారు. 2014తో రైతు రుణమాఫీ నాకు కుదరదు, అది సాధ్యపడదని చెప్పారు. మీ అన్నగారే చెప్పారు. ఈరోజు అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కూడా పెట్టుబడి కింద మరి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏదో 6,000 ప్రకటిస్తే అవి ఎక్కడ సరిపోతాయి అని చెప్పి 6,000 కవర్ అయిన వాళ్ళకి 9,000 చొప్పున, కవర్ అవ్వని వాళ్ళకి మరి 10,000 చొప్పున, 15,000 చొప్పున అన్నదాత సుఖీభవ ద్వారా 5,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరుగుతూ ఉంది. ఏ రైతుల గురించి మీరు మాట్లాడుతున్నారు షర్మిల గారు? మీరు చెప్పండి. అసలు మీరు పేపర్, సాక్షి పేపర్ తప్ప ఇంకే పేపర్ చదవరని క్లియర్గా అర్థమవుతుంది. ఇకపోతే పసుపు కుంకుమ గురించి మీరు మాట్లాడారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా అందరి అకౌంట్లో అన్న మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మొదటి విడత 10,000 రూపాయలు వేయడం జరిగింది. రెండో విడత ఇప్పటికే 6,000 రూపాయల వరకు వేయటం జరిగింది. రెండోసారి చేసిన చెక్కులు చెల్లవన్నారు. చూపించండి, ఒక ఆధారం చూపించండి. మీరు చెల్లినయో లేదో ఎవరినన్నా వెళ్ళి అడగండి, ఎవరైనా చెప్తారు మీకు. ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్ 5వ తారీఖు ఎప్పుడు వస్తుంది, మిగతా 4,000 ఎప్పుడు జమ అవుతాయా అని ఎదురు చూస్తున్నారు. పసుపు కుంకుమ కింద చంద్రబాబు నాయుడు గారు 21,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మీరేం చేశారమ్మా మీ నాన్నగారి హయాంలో? పావలా వడ్డీలు ఇస్తామన్నారు, ఎక్కడిచ్చారు? లక్షాధికారుల్ని చేస్తామన్నారు, ఎక్కడ చేశారు? మైక్రో ఫైనాన్స్ కంపెనీలని బినామీ కంపెనీలుగా నడిపి రాజశేఖర్ రెడ్డి గారు బినామీ కంపెనీలు, మైక్రో ఫైనాన్స్ కంపెనీలు, వాటి బారిన పడేసి 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు, 100 రూపాయలు వడ్డీలు వేసి ఆ వడ్డీలు కట్టలేక డ్వాక్రా మహిళలు కొన్ని వందల మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆ కుటుంబ శాపం మీకు ఖచ్చితంగా తగులుద్ది. అంతేకాదు, పసుపు కుంకుమ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారే మీరు. సొంత పిన్ని పసుపు కుంకుమ తుడిచేశారు మీరు రాజకీయాల కోసం. హత్యలు చేసి సొంత పిన్ని పసుపు కుంకుమ మీ అన్న చెరిపేస్తే మీ కళ్ళకి అది కనిపించట్లేదా? ఏ పసుపు కుంకుమ గురించి మాట్లాడుతున్నారు మీరు? హత్యా రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. హత్యా రాజకీయాలు ఆ చరిత్ర మీకుంది, రాజారెడ్డి గారికి ఉంది, రాజశేఖర్ రెడ్డి గారికి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అన్ని హత్యా రాజకీయాల్లో వాళ్ళు నిందితులు. 100 కేసులు ఉంటే నేను ఆ 100 కేసులు ఇప్పుడు చెప్పలేను, కానీ ఒక్క కేసు చెబుతా. ఇక్కడే మీరు మంగళగిరిలో తిరుగుతున్నారు కదా, ఒక చేనేత వ్యక్తి ముగ్గు గనులు పాడుకున్నాడని, మగ్గం మీద బతకండ్రా మీరు, మీకు గనులు ఎందుకురా అని మీ తాత రాజారెడ్డి వెంకట నరసయ్య అనే వ్యక్తిని హత్య చేయించాడా లేదా? ఆ కేసులో ముద్దాయా కాదా? ఏ హత్య రాజకీయాల గురించి మీరు మాట్లాడుతున్నారు?
అనంతపురంలో పరిటాల రవి గారి హత్య చేసిందేగాక పరిటాల రవి గారి ఆత్మీయుల్ని, కార్యకర్తల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని వేల మందిని పొట్టన పెట్టుకున్న మీరు, వేల మంది మహిళల పసుపు కుంకుమలు తుడిచేసిన మీరు ఎవరో దాకేందుకు మీకు ప్రత్యక్షంగా పరిటాల రవి గారి భార్య గారైన సునీతమ్మ గారే కనపడతా ఉన్నారు. ఆ పసుపు కుంకుమలు నేల రాసి ఈరోజు ఏ పసుపు కుంకుమ గురించి మీరు మాట్లాడతారమ్మా? మీకు అసలు కనీస నైతిక అర్హత ఉందా? ఇకపోతే జనసేన పార్టీ గురించి, మా పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మేమేదో లాలూచీ పడ్డాం వాళ్ళతో. ఒక్క ఆధారం చూపించండి, మీరు ఎక్కడన్నా ఒక్క ఆధారం చూపించండి. కాఫీలు టీలు తాగి ఫోన్లు మాట్లాడేది ఎవరమ్మా? ఒఫీషియల్గా మీ అన్న కేటీఆర్ గారు గంటల తరబడి చర్చలు జరిపారు. కేసీఆర్ గారు అక్కడి నుంచి ప్రచార రథాలు పంపించారు. ప్రచార రథాలు రంగునైతే మార్చగలిగారు, కానీ గులాబీ రంగులో ఉన్న సీట్ కవర్లు మార్చలేకపోయారు. మీ కార్యకర్తలు గడియారాలు పంచేదానిలో ఆ గడియారంలో ఒక పక్క కేసీఆర్ గారి బొమ్మ, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ వేసి పంచుతున్నారు. 26 బీసీ కులాల్ని కేసీఆర్ గారు ఓసీల్లో కలిపితే నోరు మూసుకొని కూర్చున్నారు. కేసీఆర్ గారు ఒక బయోటెక్ కంపెనీ ద్వారా 1000 కోట్ల రూపాయలు మీకు ఫండింగ్ పంపించాడు మీ అన్నకి. బహిరంగంగానే జరుగుతున్నాయి ఇవన్నీ. ప్రత్యేక హోదాని ఇవ్వకుండా చేసిన వ్యక్తి కేసీఆర్. అలాంటి కేసీఆర్తో చేతులు కలిపి బహిరంగంగా చేతులు కలిపే మీరు సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ గురించి లేదా జనసేన పార్టీ గురించి మీరు మాట్లాడటానికి మీకు నోరు ఎలా వస్తుందమ్మా? ఆధారాలు లేకుండా మాట్లాడటానికి. ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉంది ఆవిడ. అసలు ఏ అవకాశం ఇవ్వకుండానే బాబాయిని హత్య చేశారు. ఆ హత్యగా కనపడకుండా ఉండటానికి కట్లు కట్టారు, కుట్లు వేశారు. ఒక పక్క కన్న తండ్రి చనిపోతే ఆ అమ్మాయిని, వివేకానందరెడ్డి గారి కూతుర్ని ఊళ్ళెమ్మడి తిప్పుతూ ఉన్నారు. రాజకీయంగా వాడుతున్నారు. హైదరాబాద్ తిప్పారు, అమరావతి తిప్పారు, ఢిల్లీ తిప్పారు. ఇంత చండాలపు రాజకీయం మీరు చేస్తున్నారంటే, వివేకానందరెడ్డి గారు గుండెపోటుతో మరణించారని మీ దొంగ సాక్షి పేపర్లు చెప్పారా? మళ్ళీ సాయంత్రానికి మాట మార్చారా? పొద్దున చనిపోతే 5:30కి సాయంత్రం 5:30 వరకు జగన్మోహన్ రెడ్డి గారు పత్తా లేరు కదా. సొంత బాబాయ్ చనిపోతే కూడా అతను ఎమ్మటే రాలేదు కదా. ఇంకో పక్క ఆ అమ్మాయిని రాజకీయంగా వాడటానికి రాష్ట్రాలు తిప్పుతూ ఉన్నారు. మీకు రాజకీయ వారసత్వం మీ నాన్నగారి వల్ల వచ్చింది కాదనట్ల, కానీ మీరు రాజకీయ వారసత్వం కన్నా రాక్షస వారసత్వం ఎక్కువగా ఉంది. అదే కనపడతా ఉంది. అలాగే ఎన్టీఆర్ వైద్య సేవ గురించి ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. ఎన్టీఆర్ ఇంతకుముందు ఆరోగ్యశ్రీలో ఏదన్నా ఒక జబ్బు వస్తే దానికి స్కానింగ్ చేయించుకోవాలన్నా, సిటీ స్కాన్ చేయించుకోవాలన్నా, ఎంఎంఆర్ స్కాన్లు చేయించుకోవాలన్నా, బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలన్నా
వేల రూపాయలు ఖర్చు చేసిన తర్వాత ఆ జబ్బు నిర్ధారణ అయిన తర్వాత అది కార్పొరేటర్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఒక అగ్రకులానికి మీ అగ్రగుణానికి సంబంధించింది అయితే మళ్ళీ అందులో 50% తీసుకొని చేసిన వ్యవహారం ఆరోగ్యశ్రీ ద్వారా మీరు చేసింది. ఈరోజు అలా కాదమ్మా. ఎన్టీఆర్ వైద్య సేవ కింద చిన్న బ్లడ్ టెస్ట్ కూడా, చిన్న బ్లడ్ టెస్ట్ దగ్గర నుంచి కాన్పు అయ్యే వరకు ఎవరైనా సిజరీన్ చేయించుకుంటే కూడా అక్కడి వరకు కూడా ఈరోజు 5 లక్షల రూపాయల వరకు ఇవ్వడం జరుగుతూ ఉంది. కార్పొరేట్ హాస్పిటల్స్లో తగ్గించామని చెప్పింది. మీరు రుజువు చేయండి. దమ్ముంటే మీరు రుజువు చేయండి. ఉన్న కార్పొరేట్ హాస్పిటల్సే కాకుండా మీ హయాంలో ఎక్స్ట్రాగా కూడా ఇంకా కార్పొరేట్ హాస్పిటల్స్ని పెంచి ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవ అందిస్తుంటే లక్షలు ఖర్చు పెట్టింది ఈ గవర్నమెంట్. దాని గురించి నువ్వేం మాట్లాడతారమ్మా మీరు? కొంచెమైనా మీరు ఈరోజు ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలవలేక మిమ్మల్ని తెచ్చుకున్నాడు. మీ పరిస్థితి అందరికీ తెలుసు. డబ్బులకి ప్యాకేజీలకి రెడ్డి అని చెప్పుకుంటారు, ఓట్లకి ఎస్సీ అని చెప్పుకుంటారు. ఇప్పుడు కేసులు మాఫీ కోసం ఆర్ఎస్ఎస్ వాళ్ళని మిగతా ఆర్ఎస్ఎస్కి అనుబంధ పార్టీలకి మెప్పించడం కోసం హోమాలు యాగాలు చేస్తూ ఉన్నారు. మీకు కులం పట్ల కానీ మతం పట్ల కానీ దేని మీదైనా మీకు కొద్దిపాటైనా గౌరవం ఉందా అని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారిది రైతు కుటుంబం, మీది ఫ్యాక్షనిస్ట్ కుటుంబం. అది అందరికీ కూడా తెలుసు. మీ తాతగారి మీద కానీ మీ నాన్నగారి మీద కానీ రౌడీ ఛార్జ్షీట్ లేదని చెప్పమను. మీరు చెప్పగలరా? జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు లేవని చెప్పగలరా? 31 కేసులు వేసుకొని ఒంటి నిండా కేసులు పెట్టుకొని తిరుగుతూ ఉంటే ఈరోజు వచ్చి ఆ అన్న కోసం ఏం మాట్లాడతావమ్మా మీరు? చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. కాబట్టి మీరు మాట్లాడే ప్రతిదీ అబద్ధం అనేది ప్రజలందరికీ కూడా తెలుసు. అరే, దళితుల గురించి మీరు మాట్లాడుతున్నారు. ఇడుపులపాయలో దళితుల అసైన్ భూములు ఆక్రమించుకొని ఇల్లు కట్టుకున్నారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు దాని గురించి ప్రశ్నిస్తే చేసేది లేక తిరిగి ఇస్తామని చెప్పాడు. మీ నాన్న చెప్పాడు. ఎక్కడిచ్చారు? 650 ఎకరాల అసైన్డ్ భూమి. ఖచ్చితంగా షర్మిల గారు, మీకు రాజకీయాలు తెలియవు. మీరు ఆఖరికి సోషల్ మీడియాకి సంబంధించిన ఏమన్నా కంప్లైంట్లు ఉంటే కూడా హైదరాబాద్లోనే ఇచ్చుకుంటున్నారు. బెంగళూరులో బ్రతకండి హాయిగా, హైదరాబాద్లో పొండి. ఆంధ్ర రాజకీయాల గురించి కానీ, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. తెలుసుకోండి. చంద్రబాబు గారి పేరులోనే, చంద్రబాబు అనే పేరులోనే ఆంధ్ర అనే పేరు కూడా దాగి ఉంది. అది తెలుసుకొని నోరు సంభాళించుకొని జాగ్రత్తగా మీరు మాట్లాడాలి అని చెప్పి ఖచ్చితంగా ఏవైతే దుర్భాషలు ఆడారో చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పాలి అని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాము. థ్యాంక్ యూ.